అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏలపై అసెంబ్లీలో సంచలనం. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. ఈ 5 డిఏల ప్రకటనపై అసెంబ్లీలో కీలక తీర్మానం చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు టీఎస్ మేసా రాష్ట్ర అధ్యక్షుడు షారుఖ్ అహ్మద్ బుధవారం మాట్లాడుతూ, రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు డిఏ ప్రకటన కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారని, ఇప్పటికే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, మరో 3 నెలల్లో మరో డిఏ కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సి వస్తుందన్నారు. సో దీంతో కలిపి పెండింగ్ డిఏలు 6కు చేరుతున్నాయన్నారు. ఇక గతంలో డిఏ విడుదల చేసిన సమయంలో మార్చి నెలలో మళ్ళీ డిఏపై ప్రకటన ఉంటుందని సీఎం ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అయితే మార్చి నెల అయిపోతుంది, దీనికి సంబంధించి ఎటువంటి డిఏను కూడా ప్రకటన చేయలేదు. త్వరలో ఉగాది, రంజాన్ పండుగలు ఉండడం, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉండడంతో కనీసం ఒక్క డిఏనైనా విడుదల చేస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయాలని షారుఖ్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులంతా సీఎం ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని అని తెలిపారు. సో కాబట్టి ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని కనీసం ఒక్క డిఏనైనా సరే రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారండి. సో మొత్తం మీద 5 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. మరొక 2-3 నెలల్లో ఇంకొక డిఏ కూడా చేరిపోతుంది. దీంతో మొత్తం పెండింగ్లో ఉన్న డిఏలు సంఖ్య 6కి అయితే చేరుకుంటుంది. ఏ రాష్ట్రంలో కూడా మన ఇండియాలో ఈ విధంగా పెండింగ్లో డిఏలు అయితే లేవు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే హయ్యెస్ట్ పెండింగ్ డిఏస్ అయితే ఉన్నాయి. కాబట్టి త్వరగతిన ఈ డిఏలు చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.